Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ 11th క్లాస్ కెమిస్ట్రీ, అందులో కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో అప్లికేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీకి అప్లికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. రెండు అప్లికేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ప్రెడిక్టింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ ఎంత ఎక్స్టెంట్లో కంప్లీట్ అయింది, అంటే స్టార్టింగ్లో ఉందా రియాక్షను, లేదా ఆల్మోస్ట్ క్లోజింగ్లో ఉందా, అంటే అన్నీ కంప్లీట్గా ప్రోడక్ట్ వచ్చేసేదా, లేదా ఈక్విలిబ్రియం దగ్గర ఉందా. సో హౌ మచ్ ఎక్స్టెంట్ ద రియాక్షన్ ఈస్ కంప్లీటెడ్ కెన్ బి ప్రెడిక్టెడ్ బేస్డ్ ఆన్ ది వాల్యూ ఆఫ్ కేసీ. సో ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ కేసీ ఫర్ ఏ రియాక్షన్ ఇండికేట్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్. ఆ కేసీ యొక్క న్యూమరికల్ వాల్యూ అనేది ఎలా మెజర్ చేస్తాం? మనకు ఫార్ములా ఉంది. కేసీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ యాక్టివ్ మాసెస్, ఓకేనా, ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ యాక్టివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్. ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మన కేసీ వాల్యూ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మెజర్ చేయొచ్చు. మనకి ఇచ్చేస్తాడు అటు ద రియాక్షన్, ఏ రివర్సిబుల్ రియాక్షన్ whose concentrations of reactants and products are given as అని యాక్టివ్ మాసెస్ ఇచ్చేస్తాడు, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇస్తాడు, ఈ కోఎఫిషియంట్స్ కూడా వచ్చేస్తాయి. అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ కేసీ వాల్యూ, న్యూమరికల్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ దాన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. ఒకవేళ కేసీ వాల్యూ అనేది 1000 కంటే ఎక్కువ ఉంటే, గ్రేటర్ దాన్ 10 cubed అంటే మోర్ దాన్ 1000 అంటే 1200 1100, ఓకేనా, 1015 అట్లా, గ్రేటర్ దాన్ 10 cubed 10^+3 కంటే ఎక్కువ ఉంటే కేసీ వాల్యూ, రియాక్షన్ ప్రొసీడ్స్ ఆల్మోస్ట్ టు కంప్లీషన్. అంటే రియాక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది, అంటే అన్ని ప్రోడక్ట్గా మారిపోయి ఏదో కొంత మాత్రమే రియాక్టెంట్లు ఉన్నాయి. 95% 99%, ఓకేనా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% రియాక్షన్ కంప్లీట్ అయింది అని అర్థం. ఇఫ్ కేసీ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 10 cubed అంటే గ్రేటర్ దాన్ 1000, ప్రోడక్ట్స్ ప్రిడామినేట్ ఓవర్ రియాక్టెంట్స్. రియాక్టెంట్ కంటే ప్రోడక్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని, అంటే కేసీ వాల్యూ చాలా ఎక్కువ ఉందనే కదా, వెరీ లార్జ్. దట్ ఈస్, దాని అర్థం ఏంటంటే రియాక్షన్ ప్రొసీడ్స్ నియర్లీ టు కంప్లీషన్, ఇంకా ఆల్మోస్ట్ రియాక్షన్ ఇంకా అయిపోతూ ఉంది, క్లోజింగ్ స్టేజ్లో ఉందని దాని అర్థం. ఓకేనా. సపోజ్ నువ్వు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కేసీని నువ్వు మెజర్ చేసినప్పుడు ఆ కేసీ వాల్యూ మరీ 0.001 కన్నా తక్కువ ఉంటే, ఇంకా తక్కువ ఉంటే, అంటే 10^-3 కంటే కూడా తక్కువగా ఉంటే, కేసీ వాల్యూ 10^-3 కంటే తక్కువ ఉంటే, 0.001 కన్నా తక్కువ వస్తే దాని అర్థం ఏంటి అంటే ద రియాక్టెంట్స్ ఆర్ ప్రిడామినేట్ ఓవర్ ద ప్రోడక్ట్స్. ఆ మిక్చర్లో ప్రోడక్ట్ల కంటే రియాక్టెంట్లే ఎక్కువగా ఉన్నాయని అర్థం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కేసీ వాల్యూ వెరీలో చాలా తక్కువగా ఉంది, రియాక్టెంట్లే ఉన్నాయి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉందని. స్టార్టింగ్లో ఓన్లీ రియాక్టెంట్లే ఉన్నప్పుడు రియాక్షన్ ప్రొసీడ్స్ హార్డ్లీ, ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది, రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది అని దాని అర్థం. ఒకవేళ కేసీ వాల్యూ అటు 10^+3 కన్నా తక్కువ, 10^-3 కన్నా ఎక్కువ, అంటే ఇన్ బిట్వీన్ దెమ్ 10^-3 to 10 cubed మధ్యలో ఉంటే రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. ఇట్ మీన్స్ ద కేసీ వాల్యూ ఈజ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10^-3 to 10^+3, రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. ఇట్ మీన్స్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ విత్ సేమ్ స్పీడ్. నువ్వు క్యాల్కులేట్ చేశాక కేసీ వాల్యూ ఒక 500 లేదా ఒక 15, ఒక 40, ఒక 90, ఒక 200, ఒక 700, అంటే ఇన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ వచ్చిందంటే రియాక్షన్ ఈజ్ అట్ ఈక్విలిబ్రియం. నథింగ్ బట్ బోత్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ హ్యావ్ అప్రిషియబుల్ కాన్సన్ట్రేషన్. రియాక్టెంట్లు ప్రోడక్ట్లు మనం అప్రిషియబుల్ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయి అని, అంటే రెండు కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్లకు రీచ్ అయ్యాయి, మన అప్రిషియబుల్ కాన్సన్ట్రేషన్లో ఉన్నాయని దాని అర్థం. ఓకేనా. సో వాటి కాన్సన్ట్రేషన్స్ కూడా కాన్స్టెంట్ అయిపోయింటే ఈక్విలిబ్రియం దగ్గర ఉందని దాని అర్థం అన్నమాట. సో లైక్ దిస్ వీ కెన్ మెజర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ బేస్డ్ ఆన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్.
అది ఈ వీడియోలో. ఇంకొక అప్లికేషన్ అంటే ప్రెడిక్ట్ ద డైరెక్షన్ ఆఫ్ రియాక్షన్. రియాక్షన్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉందా, బ్యాక్వర్డ్లో ఉందా, లేదా ఈక్విలిబ్రియం రీచ్ అయిందా అనేది మనం చెప్పొచ్చు. ఆ అప్లికేషన్ తెలుసుకోవాలంటే రియాక్షన్ కోటియంట్ అనే ఒక వాల్యూ చూడాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.